మనిషి అందాన్ని, ఆరోగ్యాన్ని బయట ప్రపంచానికి తెలియజేసేదే చర్మం. చర్మం కాంతివంతంగా, ముడతలు పడకుండా ఉంటే 60 ఏళ్ల వారైనా 40 ఏళ్ల వారిలా కనిపిస్తారు. అదే చర్మం కాంతివంతంగా లేకుండా ముడతలు పడి ఉంటే 40 ఏళ్ల వారు కూడా 60 ఏళ్ల వారిలా కనిపిస్తూ ఉంటారు. ఇలా స్త్రీలు, పురుషులు ఎవరైనా ఈ సమస్యను అధిగమించడానికి ఫేస్ క్రీమ్లు, బ్యూటీ పార్లర్లు, స్కిన్ టైట్నింగ్ ట్రీట్మెంట్లను ఆశ్రయిస్తున్నారు. ఇలా వేలకు వేలు వెచ్చించి డాక్టర్ సలహా లేకుండా అడ్డమైన క్రీములు మొహానికి అప్లై చేస్తే కొత్త అందం సంగతేమో కానీ ఉన్న అందం కూడా ఊడిపోతుంది. కాస్మెటిక్ మార్కెట్లో స్కిన్ టైట్నింగ్ క్రీముల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. అందంగా కనిపించాలన్న మనుషుల బలహీనతే వారి పెట్టుబడి. కానీ వాటి పర్యవసానం అనారోగ్యాన్ని బారిన పడటం. ఇంకా కొన్ని పరిశోధనలు సరైన సలహా లేకుండా వాడే ఫేస్ క్రీముల వల్ల వచ్చే చర్మ సంబంధిత రుగ్మతలు, క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి పరిష్కారంగా సమస్య వచ్చిన తర్వాత చికిత్స తీసుకునే కంటే సమస్య రాకముందే జీవనశైలి, ఆహారంలో మార్పులు చేయడం వల్ల చర్మాన్ని మరింత కాంతివంతంగా చేసి ముడతలు తగ్గించి ఎక్కువ వయసు కనపడకుండా చేస్తాయి. చర్మం బిగుసుగా ఉండి కాంతివంతంగా ఉండాలంటే శరీరంలో కొలాజన్ చాలా అవసరం. ఈ కొలాజన్ సప్లిమెంట్ రూపంలో, టాబ్లెట్స్ రూపంలో బయట మార్కెట్లో లభిస్తుంది. కాకపోతే ఖరీదు ఎక్కువ. న్యాచురల్గా, ప్రకృతి సిద్ధంగా కొలాజన్ పొంది చక్కని ఆరోగ్యకరమైన చర్మ సౌందర్యాన్ని పొందాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. వాటిలో ప్రధానమైనది జీవనశైలిలో మార్పులు. ప్రస్తుతం ఒకే చోట కూర్చుని చేసే ఉద్యోగాలు, వ్యాపారాల వల్ల శారీరక శ్రమ లేకుండా పోతుంది. ఇలా చేయటం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరిగి, బరువు పెరిగి మనిషి అందవికారంగా తయారు కావడానికి కారణమవుతుంది. కనీసం రోజు 45 నిమిషాల పాటు వాకింగ్ కానీ, యోగా కానీ చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో లక్ష్యాన్ని చేరాలంటే కష్టపడటం, మనసుకు ఒత్తిడి రెండూ తప్పదు. మానసిక ఒత్తిడి విపరీతంగా పెరగటం వలన నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. శరీరానికి సరైన నిద్ర లేకపోతే శరీరం తనను తాను రీఛార్జ్ చేసుకోలేదు. సహజంగా ఉంటే బాడీ రిపేర్ మెకానిజం దెబ్బతింటుంది. దాని ఫలితం చర్మంపై, ముఖంపై కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు, ఒక రాత్రి మనకు సరిగ్గా నిద్ర పట్టలేదంటే ఆ ప్రభావం మరుసటి రోజంతా కనిపిస్తుంది. అలానే మనకు తెలియకుండా మన ఆరోగ్యం, చర్మ సౌందర్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. మరో కారణం డీహైడ్రేషన్. ఏదో రోజు మొత్తం మీద ఫార్మల్గా 1 గ్లాసు 2 గ్లాసులో నీళ్లు తాగి రోజులు గడిపేస్తూ ఉంటాం. కానీ శరీరంలో సరిపోయినంత నీటి శాతం ఉంటే మాత్రమే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలా సరిపోయినంత నీటి శాతం ఉన్నప్పుడు మాత్రమే శరీరం కొలాజన్ను తయారు చేసుకొని చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఇందుకోసం తప్పనిసరిగా రోజుకి 3 నుండి 4 లీటర్ల మంచినీళ్ళు తాగాలి. మద్యం, ధూమపానం చేసేవాళ్ళు తొందరగా వయసు పైబడే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ 2 కారణాల వల్ల కూడా కొలాజన్ శాతం తగ్గుతుంది. సాధ్యమైనంత వరకు ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. చర్మ సౌందర్యాన్ని పెంచి వయసు తరిగినట్టుగా కనిపించాలంటే ప్రకృతి మనకు ఎంతో ఆహారం రూపంలో ఉన్న ఔషధాలు అందించింది. ప్రధానంగా మాంసాహారులైతే మేక కాళ్లతో చేసిన పులుసు, పాయాను తరచుగా తీసుకుంటూ ఉంటే దానిలో కొలాజన్ శాతం ఎక్కువగా ఉండి చర్మ సౌందర్యానికి బాగా ఉపయోగపడుతుంది. అలానే కీళ్ళ నొప్పులను కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే రాత్రి నానబెట్టిన బాదం గింజలు కనీసం 10 వరకు తీసుకుంటూ ఉంటే చాలా చక్కని ఫలితం ఉంటుంది. దీనికోసం ఎక్కువ మంది విటమిన్ ఈ టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. అతి చౌకగా లభించే పొద్దుతిరుగుడు గింజలు ప్రతిరోజు కొంత మోతాదులో తీసుకోవడం వల్ల చర్మానికి అవసరమైన విటమిన్ ఈ అందుబాటులోకి వస్తుంది. దీని వలన చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. ఈ పొద్దుతిరుగుడు గింజలు రాత్రి నీళ్ళలో నానబెట్టుకొని ఉదయాన్నే అయినా తినొచ్చు, లేకపోతే దోరగా వేయించుకొని అయినా తినొచ్చు. ఇలా చేస్తే రుచితో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది.
ఈ పై ఆహారాలని కేవలం చర్మ సౌందర్యానికి మాత్రమే కాక శరీరానికి అవసరమైనటువంటి అద్భుతమైన ప్రోటీన్స్ కూడా అందిస్తాయి. మీరు ప్రోటీన్ పౌడర్ల కోసం వందల వేల రూపాయలు వెచ్చించి ఈ పౌడర్లు ఆ పౌడర్లు అని కొనే బదులు ఈ పై ఆహారాలు తింటే ఎంతో మంచిది. ఇలా ఆహారపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జీవనశైలిలో మార్పులు చేసుకొని సరైన వ్యాయామం, నిద్ర, మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటే వయసు పైబడిన లక్షణాలు, వాటి వల్ల కలిగే అనర్థాలు అధిగమించగలం. మంచి ఆహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి, అందంగా కనిపించండి.